ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి. పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఈ ఏడాది ఎలా ఉంటుంది? కన్యారాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశిలో ఉంటారు. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. మరి ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు ఈ సంవత్సరం అంతా ఎలా గమనం చేస్తున్నాయో ఒకసారి ముందుగా చూద్దాం. శని గోచారంలో ఈ సంవత్సరం అంతా కూడా మీ రాశికి 7వ స్థానంలో ఉంటాడు. దీనివల్ల భాగస్వామ్య వ్యాపారస్తులు కానీ, లేదంటే దాంపత్య జీవితంలో కానీ, వివాహం చేసుకోబోయేవారు కానీ కొత్త జాప్యం, ఇబ్బందులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మరి గురుగ్రహ సంచారం ఎలా ఉందంటే, సంవత్సర ఆరంభం నుంచి గురువుగారు జూన్ 2వ తేదీ వరకు మాత్రం 10వ ఇంటిలో సంచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో సంచరించడం వలన లాభస్థానంలో లాభాన్ని ఇస్తారు. మరలా ఈ అక్టోబర్ 31 తర్వాత ఏమిటి చేస్తారు? 12వ స్థానానికి వెళ్ళిపోతారు గురువుగారు. 12వ స్థానంకి వెళ్ళటం కాస్త ఇబ్బంది. మరలా జనవరి 25 నుంచి వక్రగతిని లాభంలోకి వెళ్తారు. ఇక్కడ మరలా మీకు శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా రాజయోగాన్ని అయితే ఇస్తాడు. మరి రాహుకేతువుల గోచారం ఎలా ఉందంటే, రాహు 6వ ఇంట్లో ఉంటాడు, 12 ఇంట్లో కేతు ఉంటాడు. డిసెంబర్ 6 నుంచి మాత్రం 5కి అంటే మకరంలోకి రాహు ప్రవేశం, లాభంలోకి కర్కాటక రాశిలోకి కేతువు ప్రవేశిస్తారు. డిసెంబర్ వరకు మాత్రం రాహు వలన మీకు చాలా జయాన్ని అయితే ఇస్తుంది. ఇక ఎలా ఉంటుంది అంటే, చాలా నేర్పరితనం ఉంటుంది. జీవితాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా మీ ఆలోచనలు ఉంటాయి. కన్యారాశి వారికి బాగుంది. ఎలాంటి సమస్యనైనా సరే మీ తెలివితేటలతో పరిష్కరించుకొని బయటపడతారు.
డెఫినెట్గా మీరు సమస్య వస్తే భయపడాల్సినటువంటి పని లేదు, ఎదుర్కోండి, తప్పకుండా బయటపడతారు. అలాగే కొన్నిసార్లు మీ పనులు ఆలస్యం కావచ్చు కానీ, కాకపోతే తెలివిగా వ్యవహరించడం వలన ఇతరుల ప్రభావాన్ని తప్పించుకొని మీరు జాగ్రత్తగా ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరుల ప్రభావం మీ మీద కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి అవకాశాలు ఉంటాయి, కానీ మీరు మాత్రం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించుకుంటారు, సున్నితంగా తగ్గించుకుంటారు, నొప్పించకుండా తగ్గించుకుంటారు. అది చాలా అవసరం. అలాగే మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు, వారిని మీరు ఐడెంటిఫై చేసేస్తారు. వారి ఎత్తుకు పై ఎత్తు వేస్తారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బల వారి మోసాన్ని కూడా బయటపెట్టే పరిస్థితులు అయితే మీకు ఉంటాయి. అలాగే కుటుంబ వాతావరణం మీకు సానుకూలంగా ఉంటుంది, పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బంధువులు ఏదైనా మాట్లాడేటప్పుడు ఇన్ టైంలో మీరు స్పందించకపోవటం వల్ల కాస్త మనస్పర్ధలు, వారు ఏదైనా మిమ్మల్ని అడిగినా చెప్పినా మీరు సకాలంలో స్పందించకపోవటం వల్ల కాస్త వారికి మీ మీద అసంతృప్తి అయితే ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మాత్రం కాస్త విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ మధ్య మూడో మనసుకి అవకాశం ఇవ్వకుండా ఉంటే ఆ విభేదాలు మీరు నేరుగా మాట్లాడుకుంటే సమసిపోతాయి. అలాగే చిరకాల మిత్రులను కూడా కలిసేటువంటి అవకాశాలు ఈ ఏడాదిలో ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఇబ్బంది ఉండదు, కాకపోతే ఇన్ టైంలో డబ్బు చేతికి అందకపోవటం కాస్త చికాగ్గా ఉంటుంది. అలాగే ప్రతి నెలా కూడా కొన్ని ఖర్చులు వస్తాయి. ఖర్చులను ఎంత నియంత్రించాలి అనుకున్నా మీ వలన కాదు. అది అసలు ఒక విధంగా చెప్పాలంటే మీకు చేత కాదని చెప్పాలి. ఖర్చులు నియంత్రించడం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయటం, దూర ప్రయాణాలు చేయడానికి అధికంగా ఖర్చు చేస్తారు. కొద్దిగా లగ్జరీ జర్నీ అంటూ మీకు కనిపిస్తూ ఉంది. అలాగే పాత వాహనాలు ఇచ్చేసి కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక ఖర్చులు పెరుగుతుంటే కొంతమందికి భయం వేస్తుంది, మీకైతే ధైర్యం వస్తుంది. కానీ ఎలా అయినా పర్వాలేదు, దూసుకుపోదాం అన్నట్టుగా ఖర్చులు పెంచేసుకుంటూ పోతారు. కుటుంబాన్ని నడిపిస్తాననేటువంటి దమ్ము ధైర్యం కూడా మీలో ఉంటుంది. ఇక రుణ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మీరు చెయ్యి చేస్తే డబ్బులు అందుతాయి, కాకపోతే తిరిగి తీర్చాలని మాత్రం మర్చిపోకండి. అలాగే కోర్టు వివాదాలు ఉన్నవారికైతే కాస్త సానుకూల తీర్పులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ పనులు మొదట్లో వేగంగా సాగిన తర్వాత కొద్దిగా నెమ్మదిస్తూ ఉంటాయి ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి. ఇక విదేశీ ప్రయాణాలు మాత్రం కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు ఒంటరిగా వెళ్ళటానికి ఇష్టపడడం, ఎవరో ఒకరు తోడు తీసుకెళ్తారు, వారి ఖర్చు కూడా మీ మీదే పడిపోతూ ఉంటుంది. అలాగే నూతన స్త్రీ పరిచయాలు అయితే అంత మంచివి కావు, అవి చాలా ఇబ్బందులకు మీకు గురి చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందులను మీకు భవిష్యత్తులో గురి చేస్తాయి. అలాగే ఎక్కువ మొత్తంలో అంటే క్యాష్తో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ట్రావెల్ చేయకండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైతే మీకు ఎనిమీస్ ఉంటారో ఆ ఎనిమీస్పై మాత్రం చాలా ఒక కన్నేసి ఉంచాలి. వారు విశ్వాసం చూపించినట్టే చూపించి మిమ్మల్ని చీట్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ ఏడాది పర్వాలేదు, కాకపోతే నరాలు హృదయ సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు కాస్త ఉపశమనం ఉంటుంది. అంటే గతంలో నర్వస్ ప్రాబ్లం కానీ హార్ట్కు సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాస్త తగ్గిముఖం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే కాస్త పెద్ద శరీరం ఊబకాయ సమస్యలతో ఉన్న వారికి మాత్రం కొద్దిగా బాధపడేటువంటి సూచనలు అయితే ఉంటాయి. డైటింగ్ అయితే చేసే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు చూసినట్లయితే సాధారణంగా ఉంది, ఏదో అధిష్టానం దృష్టిలో పడాలని మీరు ప్రయత్నాలు చేస్తారు, తాపత్రయపడతారు. కాకపోతే ప్రజల్లో నిత్యం ఉంటే అధిష్టానం కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే నిరుద్యోగులకు సానుకూలంగా ఉంది, మీకు స్థాయికి తగిన ఉద్యోగం సంపాదించడానికి చాలా గట్టిగా శ్రమ పడతారు, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మరి ఉద్యోగం చేస్తున్న వారైతే మీరు చాలా ఇంటలెక్చువల్గా వ్యవహరించాలి. ఏదైనా ఒక పని ఉందంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకండి. అలాగే మీ సహచరులను నమ్మి ఏదైనా మీరు పని వారికి అప్పచెప్పినట్లయితే మీరు వారు పని చేయకపోవటం వలన కూడా కొంత మాట పడాల్సి వస్తుంది. అలాగే జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మీకు రావాల్సిన ప్రమోషన్లు ఏమైనా ఉంటే వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే పర్మనెంట్ అవటానికి మీ ఉద్యోగాలు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
విద్య, వైద్య, సాంకేతిక, ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తుల వారికి చాలా బాగుంది. మీ కెరీర్ గ్రోత్ ఈ సంవత్సరం చాలా బాగుండే సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపారస్తులైతే చాలా తెలివిగా నడుచుకోవాలి. మీరు ఎంత బాగా ఆలోచిస్తే అంత మంచి లాభాలు సంపాదిస్తారు. మీ యొక్క పని వారు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది. అలాగే జాయింట్ బిజినెస్ చేసే వరకు కూడా బాగుంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా చేస్తే అది చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు అయితే కాస్త మందకొడిగా సాగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికైతే ఈ బకాయిలు వసూలు అవ్వటం మాత్రం కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. కిరాణా, భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి, చిరు వ్యాపారస్తులకి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే కొంత సానుకూలంగా ఉంది మీకు. ఇక క్రీడాకారులకైతే అనుకూలంగా ఉంటుంది. మీ గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారు, సక్సెస్ అవుతారు. కళాకారులకైతే అవకాశాలు వచ్చినా వాటికి గుర్తింపు తక్కువగా ఉంటుంది. టీవీ, సినీ, ఇతర ఆర్టిస్టులందరికీ కూడా. అలాగే కొన్నిసార్లు ప్రాజెక్ట్స్ కూడా మధ్యలోనే ఆగిపోవటం కూడా జరుగుతుంది. విద్యార్థులకైతే మంచి సమయంగా చెప్పాలి. మీరు పడ్డ శ్రమకి తగిన ఫలితం అయితే దక్కుతుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. విద్యార్థులు మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే ఈ సంవత్సరం మీకు అంత సక్సెస్ అయితే ఉంటుంది. ఇక వ్యవసాయదారులు చూసినట్లయితే మధ్యస్థంగా ఉంది. పంట దిగుబడి ఉన్న ఆ సమయానికి రేటు సరిగ్గా లేకపోవటము, ఇలాంటివన్నీ కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కౌలు రైతులకైతే ఇంకా ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. అలాగే నర్సరీ, ఔషధ మొక్కలు ఈ పెంచేవారికి అయితే బాగుంటుంది. చేపలు, రొయ్యలు చెరువులు, పౌల్ట్రీ ఫార్ము కొంత సానుకూలంగా ఉంటాయి. మరి ఈ రాశి మహిళలకి ఎలా ఉంటుందంటే, పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగుతారు. అనుకున్న టైంకి పనిని చేయడంలో మాత్రం కాస్త ఫెయిల్ అవుతారు. ఏదైనా ఒక పని అనుకుంటారు కానీ ఇన్ టైంలో చేయలేకపోతూ ఉంటారు. అలాగే ఒంటరిగా ఏదేదో చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంటుంది కానీ ఆ వెళ్ళే క్రమంలో చిన్నపాటి అడ్డంకులు వచ్చేటప్పటికి భయపడి వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ వ్యాపారాలు చేసేవారికి మాత్రం కొంత లాభాలు అయితే మహిళలకు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఇంట్లో ఏదైనా ఒక మార్పు చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి, అది మనం సక్సెస్ఫుల్గా నాకు అది ఉపాధిగా పెంచుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆసక్తి కూడా మీకు నెరవేరుతూ ఉంటుంది. అలాగే మహిళలు ముఖ్యంగా గైనిక సమస్యలతో బాధపడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రాశి వారికి నక్షత్రాల వారీగా చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఎలా ఉంటుంది? కుటుంబ సంబంధాలు అయితే చాలా బాగుంటాయి. శుభకార్యాల నిమిత్తంగా చాలా ప్రయాణాలు కూడా చేస్తారు. ఏదైనా ఒక సిస్టమ్ అనుకున్నట్లయితే చక్కగా ప్రణాళిక చేసి వాటిని ఫాలోఅప్ చేస్తారు. అలాగే ప్రమోషన్లు అయితే కాస్త ఆలస్యంగా అందుకునేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక సాంప్రదాయ వృత్తుల్లో జీవనం సాగించే వారికైతే లాభాలు బాగానే ఉంటాయి. సంతానం కూడా మీకు సహకరించే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. హస్త నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే, మీకు ఎక్కువగా మీ దగ్గర పనిచేసే వారితో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వారే మీ కింద పనిచేసేవారే మిమ్మల్ని ఒక్కొక్కసారి హేళన చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఏ పనైనా 1కి 2 సార్లు చేయాల్సిన అవసరం ఉండటం, ఇలా ఆ 2 సార్లు చేయటం వలన పూర్తి చేసుకునే పరిస్థితి. మీకు కాస్త సహనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ సహనం ఉన్నట్లయితే సత్ఫలితాలు సాధించగలుగుతారు. మరి చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికైతే కొంత ప్రణాళికాబద్ధంగా మీరు వెళ్ళటం వలన కొంత ఆర్థికంగా బెనిఫిట్ అయితే పొందుతారు. అలాగే ఏ పనైనా గోప్యంగా ఉంచాలి, రహస్యంగా ఉంచితేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అలాగే ఇతరుల మీద ఏదైనా డిపెండ్ అయ్యారనుకోండి, ఆ డిపెండెన్సీ అనేది మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక అవసరానికి కావలసినటువంటి రుణం కానీ, ధనం కానీ అందేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి కన్యారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అదృష్టయోగం పట్టాలంటే విశ్వగురు సక్సెస్ పరిహారాలను పాటించండి. అద్భుతమైనటువంటి విజయాలను పొందండి. ఈ రాశివారు ఏ పరిహారాలు చేసుకోవాలంటే శనికి ఆరాధన, ముఖ్యంగా శనీశ్వరుని గురువైనటువంటి కాళభైరవుని యొక్క అష్టకం చదువుకోవాలి. అలాగే శనిపీడ పరిహార మంత్రం కూడా చదువుకోవాలి.
సూర్యపుత్రం దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా 18 సార్లు పఠించండి. మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా కాలభైరవ ఆరాధన అనేది చాలా మీరు ఎక్కువగా చేయాలి. ఆ కాలభైరవుడిని స్వర్ణాకర్షణ భైరవ రూపంలో ఆయన్ని పూజించటం, స్వర్ణాకర్షణ భైరవ దర్శనం చేసుకోవటం, మీరు ఆ అమ్మవారిని భైరవీ మాతని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి విజయాలు ఈ రాశివారికి దక్కుతూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.